ఈ కథ నిప్టీనో గ్యాలక్సీలో జరుగుతుంది. మన మిల్కీవే గ్యాలక్సీ నుంచి కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక మ్యాక్సివ్ గ్యాలక్సీ ఇది. స్టార్స్, నెబ్యులా క్లౌడ్స్ ఇంకా ఎన్నో తెలియని ప్రపంచాలతో నిండిన ఈ గ్యాలక్సీలోనే మన ప్రేమ కథ మొదలవుతుంది. ఈ యూనివర్స్లో మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్ అన్నీ అప్లై అవ్వవు. మన ఎర్త్లో ఎప్పుడు చూడని ఫిజిక్స్ని కంప్లీట్ డిఫై చేసే థింగ్స్ కూడా ఈ గ్యాలక్సీలో పాసిబుల్. ఇలాంటి యూనివర్స్లోనే మన కథ జరుగుతుంది నేవ్కట అనే ప్లానెట్ మీద. నేవ్కట ఒక పీస్ఫుల్ ప్లానెట్. ఇక్కడ పీపుల్ హ్యాపీగా జీవనం సాగించేవాళ్ళు. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉండేవి అండ్ సిటీస్ కూడా చాలా మోడర్న్గా ఉండేవి. డైలీ లైఫ్ స్మూత్గా సాగేది. వర్క్, స్టడీస్, ఫ్యామిలీ, డ్రీమ్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉండేవి. అంతా బాగుండేది. ఒక ఫైన్ డే అంతా మారిపోయింది. అకస్మాత్తుగా ఒక పోర్టల్ తెరుచుకుంది. మొదట నేవ్కట పీపుల్ ఇలా అనుకున్నారు, అది ఏమైనా స్పేస్ షిప్ వస్తుందేమో అని. కానీ షాకింగ్గా ఒక కొత్త పెద్ద ప్లానెటే వచ్చింది. దాన్ని వీళ్ళు ట్రాక్స్ అని పిలవసాగారు. ట్రాక్స్ ఒక అడ్వాన్స్డ్ పవర్ఫుల్ ఏలియన్ సివిలైజేషన్. టెక్నాలజీలో కంప్లీట్లీ అన్మ్యాచ్డ్. సో దీన్ని చూసి నేవ్కటలో ఉన్న ప్రజలందరూ షాక్కి గురయ్యారు. ట్రాక్స్ ప్లానెట్ వచ్చిన తర్వాత వాళ్ళు నేవ్కట ప్రజలకు ఒక ఛాన్స్ ఇచ్చారు, సరెండర్ అవ్వండి లేకపోతే వార్. కానీ నేవ్కట వాళ్ళు వెనక్కి తగ్గలేదు. తమ ప్లానెట్ కోసం ఫైట్ చేశారు. వాళ్ళు అనుకున్నారు గెలుస్తామని, కానీ రియాలిటీ చాలా క్రూయల్. ఆ బ్యాటిల్లో నేవ్కట ప్రజలు చాలా చిత్తుగా ఓడిపోయారు. ట్రాక్స్లో జీవించే వాళ్ళు మనలాంటి సాధారణమైన వ్యక్తులు కాదు. అక్కడ ఒక సింగిల్ స్పీషీస్ ఆర్ సింగిల్ జాత్ అనేది లేదు. కొంతమంది హ్యూమన్స్లా కనిపిస్తారు, మరికొంతమంది కంప్లీట్ ఏలియన్స్గా భయంకరంగా కనిపిస్తారు. కొన్ని జీవులు అయితే రెప్టీలియన్ క్రాస్బిట్స్లా ఉంటాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే డిఫరెంట్ గెలాక్సీస్ నుంచి వచ్చిన మనుషులు ఆర్ ఏలియన్స్ కూడా ట్రాక్స్లో కలిసి జీవిస్తారు. ట్రాక్స్ అనేది ఒక ప్లానెట్ కాదు. ట్రాక్స్ అనేది కంబైన్డ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ మెనీ గ్యాలక్సీస్. ట్రాక్స్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు టెలిపతి ద్వారా కూడా మాట్లాడుకుంటారు. అండ్ ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు లివింగ్ బీయింగ్స్ ఎమోషన్స్ని ఎనర్జీగా యూజ్ చేస్తారు. ఫియర్, రేంజ్, యాంగర్ వీళ్ళకి ఇంకొక పవర్ సోర్స్. సో ఇదే పవర్తో ట్రాక్స్ వాళ్ళు నేవ్కట మీద కొత్త రూల్స్ ఇంపోజ్ చేద్దామని అనుకున్నారు. వార్ ఓడిపోవడంతో నేవ్కటకి మరి ఆప్షన్ ఏం లేదు. ట్రాక్స్ క్రూయల్ కమాండర్ జోఫో నేవ్కట ప్రజలకు తన కొత్త రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయించాడు. ఇప్పటి నుంచి నేవ్కట ప్రజల తల మీద ఔరా పాయింట్స్ లేదా రేజ్ పాయింట్స్ అనే పాయింట్స్ కనబడతాయి. ఇవి వాళ్ళ యాంగర్ లేదా ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని ఆధారపడి కనబడతాయి. నేవ్కట ప్లానెట్లో అబౌవ్ 25 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు మినిమం 800 ఔరా పాయింట్స్ లేదా రేజ్ పాయింట్స్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే ట్రాక్స్ వాళ్ళని స్లేవ్స్గా తీసుకెళ్ళిపోతారు. సో ఈ రేజ్ పాయింట్స్ని పెంచడానికి ట్రాక్స్ కొన్ని బ్యాటిల్స్ని నేవ్కటలో ఆర్గనైజ్ చేస్తుంది డిఫరెంట్ సిటీస్లో. సో ఇంకో రూల్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఒకరు తప్పకుండా ఈ బ్యాటిల్స్లో పాల్గొవాలి. ఈ బ్యాటిల్స్లో నేవ్కట పీపుల్ టీమ్గా పార్టిసిపేట్ చేయలేరు, ఇండివిజువల్గానే పార్టిసిపేట్ చేయాలి. సో మ్యాక్సిమం 1000 రేంజ్ పాయింట్స్ వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్స్ కమాండర్ మరియు ట్రాక్స్ కమ్యూనిటీ బ్యాటిల్ తర్వాత ఎక్స్ట్రా పాయింట్స్ని కలెక్ట్ చేస్తారు. ఈ ఎక్స్ట్రా పాయింట్స్లో ట్రాక్స్ కమ్యూనిటీ వాళ్ళకి నచ్చినన్ని పాయింట్స్ ఆ ఫైట్ చేసిన నేవ్కట ఇండివిజువల్కి తిరిగి ఇస్తారు. అండ్ ఆల్సో వాళ్ళకి సరిపడా ఫుడ్ అండ్ ఆల్సో అదర్ రిసోర్సెస్, ఫైటింగ్ టూల్స్ని కూడా ఇస్తారు. సో ఇవే కొత్త రూల్స్. ఈ కొత్త రూల్స్తో నేవ్కటలో సర్వైవల్ సిస్టమ్ని పూర్తిగా మారిపోయింది. ట్రాక్స్ రావడంతో నేవ్కటలో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మారిపోయింది. బ్యాటిల్ గేమ్స్, రేజ్, ఔరా పాయింట్స్ అని ఎవ్రీడేలో వాళ్ళ లైఫ్లో సెంట్రల్ అయిపోయాయి. పీపుల్ స్టార్టెడ్ ఎంజాయింగ్ దేర్ యాంగర్ని బయటికి తీస్తూ అండ్ తక్కువ ఔరా పాయింట్స్ని బుల్లీ చేస్తూ అలా లైఫ్ని కొనసాగించారు. సో ఈ ఔరా పాయింట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే నేవ్కటలో ప్రతి హ్యూమన్స్కి ఈ ఛాన్స్ ఉంది. క్రిటికల్ సిచ్యువేషన్లో కానీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా ఉంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి తన రేజ్ పాయింట్స్ని షేర్ చేసుకోవచ్చు. ఈ రేజ్ పాయింట్స్ ట్రాన్స్ఫర్ వల్ల రెసిపియంట్ తన క్రిటికల్ కండిషన్ నుంచి సేవ్ అవుతాడు. కానీ సెండర్ మాత్రం కొన్ని పాయింట్స్ తగ్గుతాయి.
సో నేవకటాలో ప్రతి పర్సన్ 25 ఏజ్ ఉన్న వాళ్ళు కనీసం 800 రేజ్ పాయింట్స్ని మెయింటైన్ చేయాలి. ఫెయిల్ అయితే ట్రాక్స్ వాళ్ళని స్లేవ్గా తీసుకెళ్ళిపోతారు. సో దీనివల్ల ప్రజలు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. గ్రీడ్, ఫియర్ అండ్ సర్వైవల్ మెంటాలిటీ వలన చాలా తక్కువ మంది వాళ్ళ రేజ్ పాయింట్స్ని ఇతరులకు షేర్ చేస్తారు. అండ్ చాలామంది తమ రేజ్ పాయింట్స్ని పెంచుకోవడానికే చూస్తారు. నేవకటాలో ఒక ఫ్యామిలీ ఉంది, లిండ్స్టైన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ చాలా చాలా రిచ్. ట్రాక్స్తో చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు. ట్రాక్స్ గురించి కొన్ని సీక్రెట్ నిజాలు లిండ్స్టైన్ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. ఎలాంటి సీక్రెట్ అంటే ట్రాక్స్ ఒక ఎటర్నల్ గాడ్ లెవెల్ ఎంటిటీతో సరెండర్ అయ్యి ఉంది. అండ్ ఇంకా మరిన్ని హిడెన్ ట్రూత్స్ కూడా లిండ్స్టైన్ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. ఇలాంటి క్యావోస్ నిండిన వరల్డ్స్లో ఫియర్, పవర్, రేజ్ అన్నీ రూల్ చేస్తున్న ఈ యూనివర్స్లో నేవకటాలో ఒక యంగ్ మ్యాన్. అతను ఎప్పుడూ హ్యాపీగా అందరితో చాలా ప్రేమగా పలకరిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతని పేరు హీరో అండ్ అతని ఔరా స్కోర్ ఈస్